మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శని. అయితే అక్టోబర్ నెల చివరి వరకు మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది, శుభాశుభ ఫలితాలు ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, తప్పక పాటించాల్సిన పరిహారాలేంటి అన్న విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నెలలో మీ వృత్తి ఉద్యోగాల్లో చాలా మార్పులు ఉంటాయి. మంచి ఉద్యోగానికి మారే అవకాశం కూడా ఉంది. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. గృహ వాహన యోగాలకు అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో ఎంత కష్టపడితే అంత ప్రయోజనం ఉంటుంది. కొద్దిగా శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. పెద్దల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్ప పెద్దగా ఇబ్బందులు ఉండవు. ఆహారంలో నియంత్రణ, వ్యాయామం, యోగాపై దృష్టి సారించండి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఇతరులకు సహాయం చేయడం జరుగుతుంది. ఆస్తి వివాదం ఒకటి సానుకూలంగా పరిష్కారం అవుతుంది. కొందరు స్నేహితులను గుడ్డిగా నమ్మడం వల్ల సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. వాహన ప్రమాదాలతో జాగ్రత్త. ఉన్నత విద్య లేదా దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆర్థిక లాభాలకు అవకాశం తెస్తుంది. అనవసరమైన రిస్కులను తీసుకోకుండా ఉండాలి. వివాహపరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొందరు వ్యక్తులు అనుకూలమైన ఫలితాలను, అనుభవాలను ఉంటాయి. మరికొందరు వారి వైవాహిక జీవితంలో సవాళ్లను ఎదుర్కొంటారు. ఆలోచనాత్మకంగా ఓపికగా ఉండడం వల్ల ఏవైనా సవాళ్లను అధిగమించవచ్చు. మీ భాగస్వామితో మీ బంధాన్ని బలోపేతం చేయవచ్చు. మొదటి వారం మీ కెరియర్ను మెరుగుపరుచుకోవడానికి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. మీ స్నేహితులు మీకు కొన్ని మంచి సలహాలు ఇవ్వగలరు. మీరు విదేశాల్లో పనిచేసే అవకాశం పొందుతారు. అయితే ఈ సమయంలో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులు తమ వ్యాపార పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి కొన్ని కొత్త మార్పులను చేసుకోవచ్చు. మీ ప్రేమ భాగస్వామికి మీరు తగినంత సమయాన్ని, గౌరవాన్ని ఇస్తారు. ఈ కారణంగా మీ ప్రవర్తనలో మంచి మార్పులు రావచ్చు. ఈసారి మీ భాగస్వామిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. మీ ప్రేమ విషయంలో కుటుంబ సభ్యులకు తెలిసే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. మీరు మంచి ఆదాయాన్ని పొందుతారు. అయితే డబ్బును పెట్టుబడి పెట్టే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు స్టాక్ మార్కెట్లో లేదా క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టడాన్ని వాయిదా వేసుకోవడం మంచిది. కుటుంబ జీవితంలో మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. కొత్త ఇల్లు కొనాలనే మీ కల కూడా నెరవేరుతుంది. తీర్థయాత్రలకు ప్లాన్ చేసుకుంటారు. రెండవ వారంలో తమ వ్యవహార ప్రయత్నాలలో ఎక్కువగా పనిచేయాల్సి ఉంటుంది. పరధ్యానానికి, శ్రద్ధకు లోపాలను కలిగిస్తుంది. పనితో పాటు మీ కుటుంబ సంబంధాలు కూడా చేదుగా మారవచ్చు. అవాంఛిత వివాదాలు, పరస్పర అవగాహన లోపం, ఇగో వలన ఇబ్బందులు, ఆస్తులు, కుటుంబ సభ్యుల గురించి సవాళ్లు ఉంటాయి. ఇది మీ జీవిత భాగస్వామితో మరింత వాదనలను సృష్టిస్తుంది. పంతాలకు పోకుండా తప్పనిసరిగా కుటుంబంలో అనుగుణంగా ఉండాలి. అంతర్జాతీయ ప్రమాణాలకు అవకాశాలు, విజయవంతమైన ఉద్యోగ విజయాలు సాధ్యమే. తమ కెరియర్లో కదలికలన్నింటిపై జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో చక్కటి ఫలితాలు ఏర్పడతాయి. నూతన వ్యాపార, వ్యవహార ప్రారంభాలకు, ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలమైన కాలం. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఆటంకాలు తొలగుతాయి. ప్రభుత్వ ఉన్నతాధికారులకు చక్కటి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. వృత్తి జీవనంలో నూతన మార్పులు సంభవిస్తాయి. ఆధునిక పరికరాలను సమకూర్చుకుంటారు. ఆరోగ్య విషయాలపై శ్రద్ధ పెరుగుతుంది. మిత్రుల నుంచి ఆశించిన సహకారం పొందగలుగుతారు. మీ కృతజ్ఞతా భావాన్ని అనేక రకాలుగా తెలియచేయడానికి ప్రయత్నిస్తారు. తలపెట్టిన పనులు ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. మూడవ వారం ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. గతంలో చేసిన శ్రమకు ప్రతిఫలం అందుకుంటారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. బదిలీ యత్నాలు ఫలిస్తాయి. ప్రచురణ, మార్కెటింగ్, రవాణా, స్టేషనరీ, ఏజెన్సీలు, విద్యారంగంలోని వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. కాంట్రాక్టులు, ఒప్పందాలు లాభిస్తాయి. వాహన వ్యాపారులు, కన్సల్టెంట్లు, రిప్రజెంటేటివ్లకు అనుకూలం. అన్నదమ్ములు, స్నేహితులు, బంధువుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో చిన్నపాటి మార్పులు చేస్తారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్థిరాస్తులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులకు ప్రశంసలు లభిస్తాయి. ప్రమోషన్లు అందుకుంటారు. ఉద్యోగం చేస్తూ పై చదువులు చదివేందుకు అనుకూలం. వ్యాపారంలో మొదట ఇబ్బందులు ఎదురైనా చివరకు మంచి ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. పెట్టుబడులు లాభిస్తాయి. ఆస్తులు పెంపొందించుకుంటారు. 4వ వారంలో మకర రాశి వారి జీవితంలో పెను మార్పులు ఉంటాయి. గ్రహాల సంచారం మీకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. తోబుట్టువులతో సఖ్యతగా ఉంటారు. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. గృహ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. మార్పులు సానుకూలంగా ఉంటాయి. ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థులు చదువులపై శ్రద్ధ పెట్టాలి. విదేశాలకు వెళ్లి చదువుకోవాలి అనుకునే వారికి ఇదే మంచి సమయం.
కొత్త భాగస్వాములతో కలిసి వ్యాపారం చేస్తారు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కల నెరవేరుతుంది. అక్టోబర్ నెల మీరు చేసే ప్రతి పనిలో గొప్ప విజయాన్ని ఇస్తుంది. అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో పురోగతి ఉంటుంది. ప్రేమలో సానుకూల ఫలితాలు ఉంటాయి. వైవాహిక జీవితం బాగుంటుంది. వ్యాపారంలో కూడా మంచి అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కెరియర్ పరంగా కొన్ని సానుకూల మార్పులు ఉంటాయి. మీ వృత్తిలో కొంత పెరుగుదల లేదా ఎదుగుదల ఉంటుంది. మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే లేదా ప్రమోషన్ లేదా పురోగతి కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఈ నెల మీరు కోరుకున్న స్థానాన్ని సాధించడానికి అవకాశం ఉంది. విదేశాల్లో అవకాశం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నెలలో సానుకూల ఫలితం లభిస్తుంది. పని పూర్తయిన తర్వాత చివరి నిమిషంలో ఏదైనా బాధ్యతను స్వీకరించే ముందు జాగ్రత్తగా ఉండండి. మీ సహోద్యోగుల్లో ఒకరి కారణంగా మీకు పేరు ప్రఖ్యాతులు లభించవచ్చు. ఆర్థికంగా ఈ నెలలో మీకు మంచి లాభం ఉంటుంది. మీరు ఆదాయ ప్రవాహాన్ని చూస్తారు. మీ పెట్టుబడుల నుంచి మంచి రాబడిని పొందుతారు. రుణం లేదా ఆర్థిక సహాయం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నెలలో రుణం లభిస్తుంది. చిన్న స్వల్పకాలిక పెట్టుబడులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. పెద్దగా ఆరోగ్య సమస్యలు తలెత్తవు. కుటుంబ పరంగా బాగానే ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్తారు. ఒక ముఖ్యమైన పనిలో మీ తండ్రి లేదా సోదరుడి నుంచి మీకు మంచి మద్దతు లభిస్తుంది. మీ జీవిత భాగస్వామి కెరియర్లో కొంత మార్పు ఉంటుంది. మీ తండ్రి ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు. వ్యాపారస్తులకు మీ వ్యాపారంలో కొన్ని మార్పులు ఉంటాయి. వ్యాపార విస్తరణ కోసం కొత్త ఒప్పందాలు లేదా భాగస్వామ్య పత్రాలపై సంతకం చేయవచ్చు. మీ వ్యాపారం మెరుగుపడుతుంది. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇది మంచి నెల. విద్యార్థులకు మంచి సమయం ఉంటుంది. వీరికి ఉపాధ్యాయుల నుంచి మంచి మద్దతు కూడా లభిస్తుంది. ఇది వారి చదువుపై వారి నమ్మకాన్ని తిరిగి పొందడానికి సహాయపడుతుంది. మీరు తమ పరీక్షలు అసైన్మెంట్లలో కూడా బాగా రాణిస్తారు. విదేశీ విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి ఫలితం లభిస్తుంది. కుటుంబ జీవితంలో మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. కొత్త ఇళ్లు కొనాలనే మీ కల కూడా నెరవేరుతుంది. తీర్థయాత్రలకు ప్లాన్ చేసుకుంటారు. రెండవ వారంలో తమ వ్యవహార ప్రయత్నాలలో ఎక్కువగా పనిచేయాల్సి ఉంటుంది. పరధ్యానానికి శ్రద్ధకు లోపాలను కలిగిస్తుంది. పనితో పాటు మీ కుటుంబ సంబంధాలు కూడా చేదుగా మారవచ్చు. పాటించవలసిన పరిహారాలు: శివారాధన శుభ ఫలితాలను ఇస్తుంది. శివాలయాలందు గోధుమలను అర్చక స్వాములకు పాదాభివందనం చేసి తమలపాకులు, వక్కలు, అరటి పండ్లు 51 రూపాయల దక్షిణ పెట్టి దానం ఇవ్వాలి. కందులు, కందిపప్పు లాంటి ధాన్యాన్ని దానం చేయాలి. శ్రీ సుబ్రహ్మణ్య దేవాలయాలందు స్వామివారి అభిషేకానికి కావలసిన సామగ్రిని ఇవ్వాలి. వృక్షాలకు, ఇంట్లో గల మొక్కలకు ప్రతినిత్యం తప్పనిసరిగా నీళ్లు పోయాలి. ఎక్కువగా శివుణ్ణి ధ్యానించడం వల్ల కొన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కోసం కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి. ప్రతిరోజు రావు చెట్టుకు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి. పశుపక్షాదులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.